హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని 5807. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి పట్టి చేయబోతున్నాను. ముందుగా ఒక బాండీలో పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలన్నీ చక్కగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని కొద్దిగా చల్లార్చుకుందాము. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత వాటి మీద పొట్టు తీసేయాలి. చూస్తున్న విధంగా ఈ పళ్ళానికి నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందాక పల్లీలు ఏ బాండీలో అయితే తీసుకున్నామో అదే బాండీలో బెల్లం తురుముకొని తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బెల్లం పాకం దగ్గర పడుతోంది. ఒక పళ్ళెంలో కొద్దిగా నీళ్లు తీసుకొని వేసుకొని చూద్దాము. మనకు టంగు పాకం రావాలండి. చూశారు కదా, ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. మనకు పాకం సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ చూద్దాము. చూశారు కదా, పాకం చక్కగా దగ్గర పడింది. విన్నారు కదా, ఇట్లా టంగు పాకం రావాలన్నమాట మనకు. ఇలా వచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకుందాము. చూశారు కదా, ఇంకొన్ని పల్లీలు పడతాయి. చూస్తున్న విధంగా పాకంలో పల్లీలు వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాక ఇందాక మనం నెయ్యి రాసుకొని ఒక పళ్ళెం పక్కకు పెట్టుకున్నాం కదా, అందులోకి ఇది వేసేస్తున్నాను. అచ్చులు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. వేడి మీదే చేసుకోవాలి, చల్లారిన తర్వాత రావు. అంతా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న షేపుల్లో తుంపుకోవడమే. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.